పబ్లిక్ మీటింగ్ వెళ్తా కానీ బుర్ర బాగా ఈ ఎలక్షన్ వస్తే ఓటు 1500 5,000 అడుగుతారు. వీళ్ళకంటే పనులు చేసి పెట్టాడు. పనులు మెంటలేకపోతుంది. అర్జెంట్ మంది వేసాం. అలా స్టేషన్కి వెళ్తూ మిమ్మల్ని కలిసి వెళ్దామని ఎలా వచ్చాను సార్. నా గురించి మా ప్రభుత్వం గురించి ఈ నియోజకవర్గం ఏమంటున్నారు ఎస్పీ? తమ పరిపాలనలో మాలాంటి ఎంతో మంది ఉద్యోగస్తుల్ని పెంచి పోషిస్తున్నారు. అదిగాక మీ పేరు వింటేనే ఈ అమాయక ప్రజలు గజ గజ వణికిపోతున్నారు. అలాంటిది మీ గురించి మాట్లాడే ధైర్యం వీళ్ళకి ఎక్కడ సార్? నిజమైన ఎస్పీ, ఈ ప్రజలు గొర్రెలు లాంటి వాళ్ళు. అదిరిస్తే అదిరిపోతారు, బెదిరిస్తే బెదిరిపోతారు. వాళ్ళు భయపడుతున్నంత కాలం నాలాంటి రౌడీ రాజకీయ నాయకులకి ఎదురుగా ఉంటుంది. చూడండి ఎమ్మెల్యే గారు, పరమగ్రామంలో ఉన్న ఆ దేవస్థానం భూముల గురించి కొత్తగా వచ్చిన ఎంఆర్ఓ ఎగసి పడుతున్నాడు. వాడి గురించి నువ్వేమన్నా పట్టించుకుంటావా లేకపోతే నేను తప్పించమంటావా? చూడండి నాగభూషణం గారు, కొత్తగా వచ్చిన ఆఫీసులు కదా, మీ గురించి అంతగా తెలిసినట్లేదు. నేనే స్వయంగా వెళ్ళి మాట్లాడి వస్తాను. మీరు వర్రీ కాకండి. ఇదిగో ఎమ్మెల్యే, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. వాడు మట్టుకి ఆ భూముల జోలికి రాకూడదు. ఏమి ఎస్పీ, ఆ ఎలాగని మక్కలు బొక్కలో పెట్టవయ్యా. ఏమన్నా ఉంటే నేను చూసుకుంటాను. అలాగే సార్, మీరు చెప్పినట్లే అలాగా జనాన్ని న్యూసెన్స్ కేసులో అరెస్ట్ చేస్తాను. ఎలాగని అరెస్ట్ చేస్తావు? కారణం లేకుండా అరెస్ట్ చేస్తే తర్వాత నీ ఉద్యోగం ఊడిపోతుంది. జాగ్రత్త. ఏముంది సార్, ఆ దేవాదాయ భూముల్ని అక్రమంగా సాగు చేస్తున్నారని మాకు పైనుండి మెసేజ్ వచ్చింది. ఆ విషయం గురించి ఎంక్వైరీ చేయడానికి వెళ్ళిన మా డిపార్ట్మెంట్ వారిని ఆ పరమటలంక రైతులు అడ్డుపడి గాయపరిచారని, అడ్డు వచ్చిన మా ఎస్ఐ తలని తగలగొట్టారని దుమ్మి కేసులో అరెస్ట్ చేస్తాం సార్ వాళ్ళని. నేనున్నాను కదా సార్, మీకెందుకు అంత టెన్షన్? ఉంటాను. శబాష్ ఎస్పీ, శబాష్. శబాష్ ఎస్పీ, శబాష్. ఇలాంటి ఆఫీసర్లు ఈ ప్రభుత్వంలో ఉన్నంతగానో మాలాంటి వాళ్లకు చింత ఉండదు. ఈ ఎల్లప్పుడూ మా ఎండదండలు ఉంటాయి. అయితే మాకు సెలవు ఇస్తే మా డ్యూటీ మేము చేస్తాం. నీ డ్యూటీ నువ్వు చేయి, మా డ్యూటీ మేము చేస్తాం. అలాగే సార్, నాకు సెలవు ఇప్పిస్తే నేను వెళ్ళి వస్తాను. చూడు గణపతి, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. ఆ ఎంఆర్ఓ మట్టికి నా భూముల జోలికి రాకూడదు. ఏదంటే అయ్యమ్మ, ఎంత మాకండి. రాజుగారు ఆజ్ఞ మంత్రి గారు నిర్వహిస్తున్నట్టు ఈ దొరగారు ఆజ్ఞ ఈ దోచుడు ఎప్పుడూ చేస్తాడు. ఓకే, ఇక నేను వెళ్ళొస్తా. వాళ్ళ సంగతి చూడు. తప్పకుండా సార్, నా అధికారం